Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we have started the 9th class of fundamentals of unit. The previous videos we are discussing about the diffusion. So diffusion gurinchi manam previous part lo discuss chestunnam. Next part we are discussing about the osmosis. So osmosis గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆస్మోసిస్ అంటే ఏంటంటే దీన్ని ద్రవాభిసరణ అని కూడా మనం అంటూ ఉంటాం. సో ద్రవాభిసరణ ఏ విధంగా జరుగుతుంది? సో ఆస్మోసిస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ సెల్. సో కణంలో జరిగేటటువంటి ప్రాసెస్ లో డిఫ్యూజన్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆస్మోసిస్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆస్మోసిస్, సో వాటర్ ఆల్సో ఒబేస్ ది లా ఆఫ్ డిఫ్యూజన్. సో ఇక్కడ ఏంటంటే ఆస్మోసిస్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది ఏంటంటే ఆస్మోసిస్ ని బేస్ చేసుకుని సో సేమ్ ప్రాసెస్ డిఫ్యూజన్ లాగా జరుగుతూ ఉంటుంది. ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ త్రూ ది సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ ఇస్ కాల్డ్ as ఆస్మోసిస్. ఇక్కడ ఏంటంటే వాటర్ మూవ్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కణం అనుకోండి, దీని లోపల ఉన్నటువంటి సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ ద్వారా సో వాటర్ బయటికి వెళ్ళడము లేదా లోపలికి రావడం జరిగేటటువంటి ప్రాసెస్ అనేది సో సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆస్మోసిస్ ఇస్ ద passage of water from a region of higher water concentration to a region of lower concentration till the equilibrium is reached. సో సేమ్ డిఫ్యూజన్ లో ఉన్నటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని ఆస్మోసిస్ అంటే మనం సింపుల్ డెఫినేషన్ లో చెప్పాలంటే సో higher concentration to lower concentration the movement. సో ఇక్కడ ఏమిటంటే వాటర్ మూవ్మెంట్ కావచ్చు, ఎనీ మూవ్మెంట్. సో ఆస్మోసిస్ అంటే హయ్యర్ కాన్సంట్రేషన్ టు లోయర్ కాన్సంట్రేషన్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ ఆస్మోసిస్. సో ఆస్మోసిస్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ఆస్మోసిస్ అనేది మనకి బేసికలీ 3 టైప్స్ ఉన్నాయి. సో హైపోటోనిక్ సొల్యూషన్, ఐసోటోనిక్ సొల్యూషన్ అండ్ హైపర్టోనిక్ సొల్యూషన్. సో దీస్ ఆర్ ద బేసెస్ ఆఫ్ ఆస్మోసిస్. దే ఆర్ డివైడింగ్ బై ద 3 టైప్స్. So hypotonic solutions, isotonic solutions and hypertonic solutions. So unicellular organisms and most of the plant cells tend to again water through the osmosis. So unicellular organisms ఏవైతే ఉన్నాయో ఏకకణ జీవుల్లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే most of the plant cells tend to again water throughout the osmosis. Osmosis ద్వారా ఏంటంటే వాటర్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. Absorption of water by the roots of the plants also an example of the osmosis. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ అనుకుంటే రూట్స్ ఏం చేస్తాయి, సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో అబ్జార్బ్ జరిగినప్పుడు ఏమవుతుంది, రూట్స్ కెన్ అబ్జార్బ్ ద వాటర్ మాలిక్యూల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద టు హైయర్ లెవెల్. సో పైకి ఏం చేస్తుందంటే వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ కి మనము ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో దీంట్లో మనకి ఏంటంటే ఆస్మోసిస్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ వాటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్వాపోరిన్. సో ఇవి మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ తీసుకున్నాం. సో ఇది ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ ఎన్విరాన్మెంట్ లో మనం తీసుకుంటే వాటర్ మూవ్మెంట్స్. సో వాటర్ మూవ్మెంట్ ఏమవుతుంది, సెల్ మెంబ్రెయిన్ ద్వారా ఈ మిడిల్ లో ఉన్నటువంటి సెల్ మెంబ్రెయిన్ ద్వారా ఏమవుతుంది, ఇన్సైడ్ ఆఫ్ ద వాటర్ కెన్ బి ట్రాన్స్పోర్ట్ టు ద అవుట్ సైడ్. అంటే ఏంటి, కాన్సంట్రేషన్ ని బేస్ చేసుకుని మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ కాన్సంట్రేషన్ ఎలా ఉండాలంటే హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్ కి వాటర్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇది మనకి ఆస్మోసిస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆస్మోసిస్ తర్వాత మనము సో ఇక్కడ డిస్కస్ చేసుకోబోయేటటువంటిది ఏంటి అంటే సో జనరల్ గా మనకి ఆస్మోసిస్ లో మనకి ఏ విధంగా జరుగుతుంది, హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్ మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో 3 టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. హైపోటోనిక్ సొల్యూషన్స్, ఐసోటోనిక్ సొల్యూషన్, హైపర్టోనిక్ సొల్యూషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే సో హైపోటోనిక్ సొల్యూషన్. సో వాట్ ఈస్ మీన్ బై హైపోటోనిక్ సొల్యూషన్స్? హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే ఏంటి? సో హైపోటోనిక్ సొల్యూషన్స్ లోకి వచ్చేసరికి ఇఫ్ ద మీడియం సరౌండెడ్ ద సెల్ హ్యాస్ హయ్యర్ వాటర్ కాన్సంట్రేషన్ దెన్ ద సెల్. సో ఇక్కడ ఏంటంటే సెల్ చుట్టూ ఉన్నటువంటి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే సో హైపోటోనిక్ సొల్యూషన్. సో అది కూడా ఎలా ఉంటాయి అంటే డైల్యూట్. సో డైల్యూట్ కండిషన్స్ లో ఉంటాయి.
సో ఈ మీనింగ్ సో దట్ ద outside of the solutions are very dilute, the cell will be again water by osmosis. సో ఎప్పుడైతే dilute solutions ఉంటాయో సేమ్ as it is water absorption జరిగినప్పుడు osmosis ద్వారా మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో such as solution is known as hypotonic solution. సో ఇలాంటి సొల్యూషన్స్ ఏమని పిలుస్తామంటే hypotonic solutions అంటాం. సో వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఫ్రీ టు పాస్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే సో వాటర్ మాలిక్యూల్స్ అంటే మనకి H2O మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో సో ఇవి ఎప్పుడు కూడా సెల్ మెంబ్రెయిన్ ద్వారా ఫ్రీ మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ ఉన్నప్పుడు సో ఇన్సైడ్ ఆఫ్ ద సెల్, సో ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ లో ఉన్నప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ బయటకు వెళ్ళాలంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఆ మిడిల్ లేయర్ ని సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ అంటున్నాం. ఈ సెమీ పర్మబుల్ మెంబ్రెయిన్ ద్వారానే సో మనకి హైపర్టోనిక్ సొల్యూషన్స్ కానీ లేకపోతే వాటర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో బోత్ డైరెక్షన్స్ లో మనకి మూవ్మెంట్స్ ఉంటాయి. సో అందుకే మనం ఆస్మోసిస్ డెఫినేషన్ చెప్పేటప్పుడు సో హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్ టు హై కాన్సంట్రేషన్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ బోత్ డైరెక్షన్ లో మనకి వాటర్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ కి అవసరమైనప్పుడు వాటర్ మాలిక్యూల్ సో సెల్ లోపల వాటర్ కావాలంటే సో అవుటర్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇన్సైడ్ కి వాటర్ మూవ్మెంట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎక్సెస్ వాటర్ మాలిక్యూల్ విల్ బి గో అవుట్ సైడ్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ టు అవుట్ సైడ్. సో ఈ రెండు డైరెక్షన్స్ లో మనకి వాటర్ మూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ ఆస్మోసిస్ లో 3 టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హైపోటోనిక్ సొల్యూషన్స్ ఒకటి, సో నెక్స్ట్ వన్ వచ్చి ఐసోటోనిక్ సొల్యూషన్ అండ్ ఇంకోటి వచ్చి సో హైపర్టోనిక్ సొల్యూషన్. సో ఈ హైపోటోనిక్ సొల్యూషన్స్ లో మాత్రమే మనకి 2 డైరెక్షన్స్ లో మనకి ఏంటంటే సో వాటర్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాటర్ మూవ్మెంట్స్ జరుగుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ సో వెన్ ద సెల్ అబ్జర్వ్ ద వాటర్ మాలిక్యూల్, సో జనరల్ గా మనకి ప్లాంట్స్ లో అబ్జర్వ్ చేసుకుంటే సో ప్లాంట్ రూట్స్ ఏం చేస్తాయి, వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సెల్స్ సో లోపలికి వాటర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సెల్స్ అనేవి స్వాలన్ అవుతాయి, అంటే ఉబ్బుతాయి. సో కణాలు ఎప్పుడైతే ఉబ్బుతాయో సో దానికి అవసరమైనటువంటి వాటర్ ని తీసుకొని రిమైనింగ్ వాటర్ మొత్తానికి ఏంటంటే బయటికి పంపించేస్తాయి. సో ఆ ప్రాసెస్ ని ఇక్కడ మనము ఆస్మోసిస్ అంటున్నాం. సో అట్ ది సేమ్ టైం సో ఈ ప్రిన్సిపల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే డిఫ్యూజన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి సో వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే హైపోటోనిక్ సొల్యూషన్స్ లో జరిగేటటువంటి ప్రాసెస్. సో ఈ విధంగా మనకి హైపోటోనిక్ సొల్యూషన్స్ లో జరిగేటటువంటి ప్రాసెస్. ఆస్మోసిస్ లో మనము సో ఇక్కడ మనం ఆల్రెడీ సో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి ఐసోటోనిక్ సొల్యూషన్. సో ఆస్మోసిస్ లో సెకండ్ వన్ వచ్చి ఐసోటోనిక్ సొల్యూషన్. సో ఇంతవరకు మనం ఆస్మోసిస్ కి సంబంధించి హైపోటోనిక్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడం.